సో, ఈ సిజరింగ్ వీల్ ఏదైతే ఉందో దీన్ని ఎలా సెట్ చేయాలి? ఒకవైపు పొట్టిగా ఉంటుంది. ఒకవైపు పొడవుగా ఉంటుంది. 2 సైడ్ వాచెస్ ఉంటాయి. అసలు మొత్తం ఎన్ని ట్యూన్స్ పెట్టుకోవాలి అంటే 150 సీసీకి ఎట్లా పెట్టుకోవాలి? 180కి ఎంత పెట్టుకోవాలి? 200 సీసీ, 220 సీసీ ఈ సీసీలన్నిటిని కూడా ఎట్లా పెట్టుకోవాలి? ఇది కేవలం మన బజాజ్ పల్సర్ వెహికల్స్ చూస్తూ ఉంటాం. సో, ఈ వీడియో స్టెప్‌నే ముందు మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే మన ప్రీవియస్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇంజిన్ కంప్లీట్ రీస్టోరేషన్ అనేది ఫుల్ వీడియో ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. పైన కార్డ్స్‌లో కూడా పెట్టాను. సో, ఫస్ట్ ఈ సిజరింగ్ వీల్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక సైడ్ అంటే పొట్టిగా ఉంటుంది రాడ్ అనేది. అంటే ఆ పిన్ ఉంది. ఇంకో సైడ్ పొడవుగా ఉంటుంది. సో, పొట్టిగా ఉన్నది లోపలికి పెట్టండి. పొడవుగా ఉన్నది బయటికి పెట్టండి. అది స్టెప్ 1. స్టెప్ 2 విషయానికి వచ్చేసరికి చూడండి వీల్ అనేది ఒక సైడ్ అయితే కంప్లీట్‌గా ఎక్కువ తిరుగుతుంది. ఇంకో సైడ్ తిరగటం లేదు. అంటే ఎక్కువ సైడ్ ఎటువైపు తిరుగుతుందో అది అక్కడ మనకి చూడండి ఆ మొత్తం ఎనక మధ్యలో ఉన్న ఐరన్ పళ్ళు, బ్యాక్ సైడ్ ఉన్న ప్లాస్టిక్ పళ్ళు కరెక్ట్‌గా కొలాబరేట్ అయితే అక్కడి నుంచి కౌంట్ చేయండి. 1, 2 అంటే 150 సీసీకి ఒక టర్న్ తిప్పితే సరిపోతుంది. అంటే ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి నాయిస్ రాకుండా బ్యాలెన్సర్‌కి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది బ్యాలెన్సర్‌కి, క్లచ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, నేనైతే 150 సీసీ కాబట్టి జస్ట్ ఓన్లీ 2 టర్న్స్ తిప్పుతున్నాను. ఒకటి తిప్పుకున్న పర్లేదు, 2 తిప్పుకున్న పర్లేదు. అంటే ఆపోజిట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం ఎలా తిప్పితే బ్యాక్ సైడ్ మనం ఎలా తిప్పాలి. ఓకేనా? చూడండి అట్లా తిప్పి మనం కరెక్ట్‌గా టైమింగ్‌లో అయితే పెట్టుకోవాలి. ఇది టైమింగ్ అంటే ఈ సిజరింగ్ వీల్ పెట్టుకున్న తర్వాత మళ్ళా మనకి కరెక్ట్‌గా పిస్టన్ పైకొనాలి టైమింగ్‌లో పెట్టుకొని, అట్లానే క్రాంక్ షాఫ్ట్ మొత్తం బ్యాలెన్స్‌డ్ వీలు అన్నీ కూడా టైమింగ్‌లో పెట్టుకున్నప్పుడు సిజరింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి. దాని గురించి మాట్లాడదాం. బట్ 150 సీసీ కాబట్టి నేను ఒక టర్న్ పెడుతున్నాను. మీరు ఒక టర్న్ పెట్టుకున్నా, 2 టర్న్ పెట్టుకున్నా మీ ఇష్టం. 2 టర్న్ అయితే అవసరం లేదు. ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇది లేకపోతే ఈ పుల్లర్ కనుక లేకపోతే మీరు ఖచ్చితంగా సిజరింగ్ వీల్ పెట్టలేరు. తయారు చేసుకొని పుల్లర్‌ని లేదా కొనుక్కోండి. ఆహ్, 500 లోపు ఉంటుంది మాక్సిమం. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేను. చెప్పకూడదు కూడా. సో, ఫస్ట్ సిజరింగ్ వీల్ మొత్తం కూడా దానికి పెట్టేయండి. పెట్టేసి చూడండి ఊగుతుంది కదా! షేక్ ఉంది కదా! సో, బ్యాక్ తిప్పండి. బ్యాక్ కరెక్ట్‌గా చిన్న తిప్పగానే కొలాబరేట్ అవుతుంది. అక్కడి నుంచి 1 అంతే. ఒకటి సరిపోతుంది 150 సీసీ కదా! ఇంక అట్లనే సేమ్ బ్యాక్ సైడ్ గూడా అంటే పొట్టిగా ఉన్న రాడ్ ఉంది కదా! పొట్టిగా ఉన్న పిన్ సైడ్ కూడా ఒక స్టెప్ తిప్పండి సరిపోతుంది. అటో స్టెప్, ఇటో స్టెప్ కరెక్ట్‌గా తిప్పి జాగ్రత్తగా చూసుకోండి. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా సరే మనకి ఇంజిన్ బిగించిన తర్వాత టక 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 సౌండ్ వచ్చేస్తుంది. అది క్రాంక్ షాఫ్ట్ సౌండ్ ఏమో అని చెప్పేసి నీకు అర్థం కాదు. అవేమి ఉండకూడదనుకుంటే సిజరింగ్ వీల్ కట్టబెట్టండి. ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోండి. సో, ఆహ్ 2 వైపులతో కరెక్ట్‌గా సిజరింగ్ వీల్ పెట్టేసాం. ఇప్పుడేంటి భయ్యా అంటే జాగ్రత్తగా అక్కడ చూడండి మీకు కరెక్ట్‌గా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెక్ట్‌గా పిస్టన్ పైకుంటే ఆ టైమింగ్ వీల్ అనేది కరెక్ట్‌గా ఆ లైన్, ఈ లైన్ కొలాబరేట్ అవుతే 2 ఒకే లెవెల్‌లో వస్తాయి. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ వీల్ ఎలా టైమింగ్‌లో పెట్టుకోవాలంటే బ్యాలెన్స్‌డ్ వీల్‌కి ఒక చిన్న గీత ఉంది చూసారు కదా! ఆ చిన్న గీత మనకి ఇంజిన్‌కి అక్కడ చిన్న సిల్వర్ కలర్ మార్కర్ షేడ్ చేసి ఉంటుంది. చూసారు కదా! దీన్ని స్క్రూ డ్రైవర్‌తో పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! అక్కడికి తిన్నంగా రావాలి. అట్లా తిన్నంగా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ సిజరింగ్ వీల్ పెట్టాలి. సిజరింగ్ వీల్ పెట్టినప్పుడు నేనైతే వాచర్ పెట్టలేదు మీకోసం నా డెమో కోసం. సో, సిజరింగ్ వీల్‌కి అటు ఔట్ సైడ్, ఇన్‌సైడ్ 2 వాచెస్ ఉంటాయి. 2 వాచెస్ కూడా పెట్టండి. కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్ వీల్ కరెక్ట్‌గా టైమింగ్‌లో చూసుకొని తర్వాత కరెక్ట్‌గా సిజరింగ్ వీల్ పెట్టండి. అప్పుడే పుల్లర్ అయితే తీసేయకండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఏదైతే క్లచ్ బెల్ ఉంది కదా! క్లచ్ బెల్ గాడి అనేది కరెక్ట్‌గా మనకి బయటికి పెట్టుకోండి. అంటే కనిపించేలాగా. ఎందుకంటే మనకు కరెక్ట్‌గా అందులో సిట్టింగ్ అవుతుందో చూసుకోండి. సిట్టింగ్ అవ్వకపోతే బ్యాక్ సైడ్ ఇలాగా కిక్ రాడ్ వీల్ తిప్పండి. కిక్ రాడ్ వీల్ తిప్పితే కొద్దిగా తిరుగుతుంది. కిందన మనకి పంప్ వీల్ సెట్ అవ్వాలి. ఆ ముందన క్రాంక్ షాఫ్ట్ వీల్ సెట్ అవ్వాలి. బ్యాక్ సైడ్ కిక్ వీల్ సెట్ అవ్వాలి. చూసారుగా మొత్తం సెట్ అయితేనే కరెక్ట్‌గా కంప్లీట్‌గా అబ్బా! అందులోకి వెళ్తుంది. లేదంటే మీకు వెళ్ళదన్నమాట 100%. సో, చూడండి కింద పంప్ వీల్ తిప్పాను. మొత్తం కంప్లీట్ సెట్ అయింది. చూడండి కిక్ వీల్ కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. ఎవ్రీథింగ్ ఓకే. సో, ఇది సెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఆ మీదనున్న ఆ సిజరింగ్ వీల్ పట్టుకొని ఆ పుల్లనైతే బయటికి తీసేయండి. ఇప్పుడు ఏ బాధ లేదండి. ఇప్పుడు ఏ మాత్రం కూడా తేడా ఉండదు. జస్ట్ అలా సిజరింగ్ మీద పైన వాచర్ వేసేసి మామూలుగా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సిజరింగ్ వీల్ వల్ల మనకి సౌండ్ అనేది తేడా తేడా వచ్చేస్తుందండి. స్మూత్‌గా ఉండాల్సిన సౌండ్ కోసం టక్ టక్ మని సౌండ్ వచ్చేస్తుంది. సో, మీరేం చెప్తున్నారంటే ఇక ఫైనల్‌గా మనకిక్కడ ఆహ్ మళ్ళీ మీకోసం అంటే మీకెట్లా చెప్పాలంటే మళ్ళీ మీకోసం ఇంకొకసారి అది చెప్తున్నా చూడండి. టైమింగ్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా పిస్టన్ పైకొనాలి. అవి ఆ 2 కింద కొలాబరేట్ అయిన తర్వాత ఏదైతే మనకి బ్యాలెన్సింగ్ వీల్ అక్కడ ఇంజిన్‌కి ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ కొలాబరేట్ అయిన తర్వాత సిజరింగ్ వీల్ అయితే పెట్టండి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం బజాజ్ పల్సర్ 150 సీసీ యొక్క సిజరింగ్ వీల్ పెట్టడం అయితే మనం నేర్చుకున్నాం. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.